ఎవరు నువ్వు? కంగారు పడకండమ్మా, నేను మిమ్మల్ని ఏమి చేయటానికి రాలేదు. వీధి నాటకాలకు రోజులు పోవడంతో గృహ నాటకం ఆడి డబ్బు చేసుకుందామని వచ్చాను. ఇప్పుడు నేను ఆడుతున్న నాటకం శర్వాణి వ్రతభంగం. అయ్యా బాబాయ్, మారిపోతున్నాడు, పెట్టుకోండి. నేను దొంగను కాదు, నన్ను విడిచిపెట్టండి. ఆవిడ ఇష్టం మీద ఆవిడ రమ్మంటేనే వచ్చాను. రమ్మంటే వచ్చావరా? ఎవర్రా ఆవిడ? ఆవిడ శర్వాణి, దయచేసి నిజం చెప్పు. వీళ్ళు నన్ను కుళ్ళబడి చెప్తున్నారు. దయచేసి మన స్నేహం సంగతి వీళ్ళకి చెప్పు శర్వాణి. ఆగో, మీరంతా కళ్ళారా చూశారుగా, ఈ శర్వాణి తన భర్తకు తెలియకుండా వీడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం ఒకప్పుడు మేము కళ్ళారా చూసాం. ఆ నిజాన్ని మేము ఎక్కడ బయట పెడతామని మా మీద బురద తల్లి అమ్మవారి విగ్రహాన్ని మేము దొంగతనం చేశామని మా మీద అపనిందలు వేసింది. విన్నారుగా ఈ కురట ప్రగల్భాలు. దీన్ని ఏలుకుంటాడో వదిలిపెడతాడో దీని మొగుడే తెలుసుకుంటాడు. ఊరు గౌరవం మంట కలిపినందుకు వీళ్ళు శిక్షించాలి. ఈడ్చుకుపోతాడు వాడిని. బాబు మీకు బాబు బాబు ఇంకా ఎందుకు అలా నుంచున్నావు? ఆ చెరువులో పడి చావక ఇంకెందుకు ఏడుపు? చేసిన పని సిగ్గుపడి చావక. చతుర్వేది, పాండవ ఉద్యోగ విజయాలాడినా గయోపాఖ్యానం ఆడినా నీకింత బహుమతి వచ్చి ఉండేది కాదు. అంతకంటే గొప్ప బహుమానం నేను ఇస్తాను. శర్వాణి, నీ తప్పుడు బుద్ధి మూలంగా మనసున్న మంచి మనిషి కనుక నీ భర్త చతుర్వేదిని చంపి తన ఆత్మహత్య చేసుకున్నాడు. చూడండి, ఏమీ తెలియనట్టు ఎలా ఏడుస్తుందో. పతిత పతిత అన్న ముద్ర 10 మందికి తెలియాలంటే పతిత బిడ్డ అని వాడి చేతి మీద రాయించాలి. రాయ్, దాని బిడ్డ నాకు రండి. ఈ దాన్ని పతిత బిడ్డ. ఇలాంటి తగులుబాజీ గ్రామానికి చెడు గనక గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను. మీకు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. నా బిడ్డ నాకు ఇచ్చేయండి బాబు, నా బిడ్డ నాకు ఇచ్చేయండి. పతిత బిడ్డ పతిత దగ్గర పెరగకూడదే, అనాథాశ్రమంలో పెరగాలి. ఇది నీ తల్లి కథ. ఇది చరిత్ర పుటల చీకటిలో దాగిన నా జీవిత గాథ. నన్ను వెంటాడిన క్రూర మృగాన్ని చట్టానికి బలిహారం చేయాలని ఆశించాను. ఆ ఆశను ఆశయంగా మార్చుకుని అహర్నిశలో శ్రమించాను. వాణిని శర్వాణినయ్యాను. చట్టానికి ప్రతినిధినై శత్రువుల మీద దండయాత్ర ప్రారంభించాను. కానీ ధర్మయుద్ధంలో నిన్ను అడ్డు పెట్టుకుని నన్ను కూలతోయాలని పన్నాగం పన్నారు. తల్లి కొడుకుల మధ్య అగాధం సృష్టించారు. విజయభేరులను మరణ మృదంగాలుగా మార్చారు. బాబు, అగ్ని సాక్షిగా నీ తల్లి కళంకిని కాదు, ఆత్మ సాక్షిగా నీ జన్మలో అపవిత్రత లేదు. ఇప్పుడు చెప్పు, అర్జునుడివై ధర్మ సంస్థాపన చేస్తావా? కన్న తల్లి మీద ద్వేషంతో శత్రువులతో చేతులు కలుపుతావా? ఏమిటిది? ఏం పనిది? నా కన్న తల్లి కన్నీటి గాథకు స్పందించి నేను చిందిస్తున్న రక్త తర్పణం. బాబు, అమ్మా, బాబు, నా చేతి మచ్చను తుడిచేసి రక్తంతో పోరాటానికి శ్రీకారం చుడుతున్నాను. ఈ అపవాద సృష్టించిన రాక్షసులను మసి చేసి అగ్ని పునీతగా నేను చరిత్రలో నిలబెడతానమ్మా.
వెనక ముందు లేని దాన్ని. ఎవరిది? ఎవరిది? అరే, భగవాన్ నువ్వా? రేపే నా శిలా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. నువ్వు తప్పకుండా రావాలి. రేపే నా ఆశయం పూర్తవుతుంది. ఈ రోజే నా శత్రు సంహారం మొదలవుతుంది. ఆ? ఏంటి మీ అమ్మని ఫినిష్ చేస్తున్నావా? భగవాన్ తలుచుకోరా, ఇప్పటి నుంచే తలుచుకో భగవంతుణ్ణి. పతివ్రతను పతితగా చిత్రించి పసిబిడ్డను అనాథగా చేసి మానవత్వాన్ని మంట కలిపి ఈ నగరాన్ని ఏలుతున్న మీ కథకు ముగింపు పలకడానికే వచ్చాను. No. ఎక్కడయ్యా మన కొంగ? విగ్రహమో అంటూ ప్రాణించాడు, సమయాన్ని కనపడకుండా మాయమయ్యాడు. రాహుకాలం అని రాలేదేమోనండి. రాహుకాలమా వాడి ప్రారంభ కాలమా? ఆయన వచ్చి అరగంట అయింది. 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉన్నది మారం చేస్తున్నాడు. ఏం చేద్దాం? ఇంకా చేసేదే ఉంది, వాడి కర్మ. మనం ప్రారంభిద్దాం. సార్, వాడేదో ముఖ్యమైన పని మీద రాలేకపోయి ఉంటాడు. మీరు ప్రారంభించండి. ఓకే. మన శిల్పి శిల్ప చమత్కృతి ఏమియో గాని అదే దొంగ ఫేసు, అదే నంగి మూతి, అదే గెద్ద ముక్కు మన కొంగను సజీవంగా అక్కడ నిలబెట్టినట్లున్నది. అక్కడున్నది కొంగే, కానీ జీవం మాత్రం లేదు. చూడవలసింది ఇక్కడ కాదు, అక్కడ. నీ పార్ట్నర్ని ఆఖరిసారి కళ్ళారా చూసుకో. ఏమి సాలభజింక ఊగుతున్నది. ఇది జీవకళ ఉన్న సాలభజింక కాదు, జీవం లేచిపోయిన శవం. పట్టు. చేసిన పాపానికి పరలోకానికి పోతున్నాను. త్వరలోనే నువ్వు చేస్తావుగా. ఏ లోకంలోనైనా నీ పార్ట్నర్. ఐజీ గారు, ఇది హత్య అంటారా, ఆత్మహత్య అంటారా? నా శ్రాద్ధం ఉంటాను. విగ్రహావిష్కరణ అంటూ పిలిపించి శవావిష్కరణ చేయిస్తాను. కానిస్టేబుల్, బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. నా పార్ట్నర్ శవాన్ని విగ్రహంగా పెట్టి ఆ భగవాన్ గారు ఈ శవాల్ని సవాల్ చేస్తాడు. అంతేకాదు, నిన్ను చంపి నీ శవం మీద ఖండించి మేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అవును సార్, ఇది అధికార వార్తే. గాంధీవమ్ము ధరించి పల్గునుడు నీ మూకన్ చెండు చెండు చెండుచున్నప్పుడు ఒక్కండును నీ మొర. అబ్బో, పద్యం ఆపి గద్యంలో ఇప్పుడేం చేయాలో చెప్పు. ఆ శర్వాణి తన కొడుక్కి తండ్రి చావు కథ చెప్పేసి ఉంటుంది. దాంతో వాడు రెచ్చిపోయి మన కోకోరావుని లేపేశాడు. వాడు మళ్ళీ ఖండించక ముందే మనమే విజృంభించాలి. ఎక్కడ మీ దేవుడు? ఆ భగవాన్ గారిని ఏ గర్భగుడిలో దాచారు? నాకు తెలియదు. తెలియదా? ఈ వీధి వీధంతా అల్లకలోలం సృష్టించండి. ఆ భగవాన్ గారు ఎక్కడ దాక్కున్నా బయటికి రావాలి. మోగించండి అల్లకలోల పేరు.
శర్వాణి, నీ కొడుకు నా మీద గరుడ వ్యూహం పన్నాడు. అందుకే నేను పద్మ వ్యూహం పన్నాను. తీసుకురండి. ఏయ్, వదలండి, వదలండి. ఎందుకో చీమ పట్టినట్టు ఉంది అప్పుడే గుండెకెక్కినట్టు ఉంది ఏ మంత్రమేస్తావు ఏ మాయ చేస్తావయ్యో తినబోతూ రుచులే